₹100 లంచం తీసుకున్నాడన్న ఆరోపణకే 39 ఏళ్ళు నరకం చూపించింది మన న్యాయ వ్యవస్థ. జాగేశ్వర్ ప్రసాద్ అవధ్య అనేటైన 1986లా నువ్వు ₹100 లంచం తీసుకున్నావు అనే ఆరోపణ పైన ఆయనను సస్పెండ్ చేసిండ్రు. తర్వాత 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కిండు, కానీ సగమే జీతం ఇచ్చిండ్రు. ప్రమోషన్లు కూడా ఆపేసిండ్రు. పాపం ఆ టైంలో ఆయన పిల్లలు చిన్న ఉండి చదువులు చదువుకుంటుర్రు అని చెప్పేసి నానా కష్టాలు పడ్డాడు. తర్వాత ఈ స్ట్రెస్లా ఆయన భార్య కూడా చనిపోయింది. ఆయన రిటైర్ అయిపోయిండు. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా రాకపోయేసరికి స్కూళ్ళల్లో వాచ్మెన్ డ్యూటీలని అవని ఇవని చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రస్తుతం ఆయనకి 83 ఇయర్స్. మొన్న సెప్టెంబర్ 19వ తారీఖున సార్ మీరు ₹100 లంచం తీసుకోలేదండి, సారీ అండి అని చెప్పిండ్రు. 39 ఏళ్ళ నరకం. భార్య చనిపోయింది, పిల్లల చదువులు ఆగమైనాయి. ఇప్పుడు 83 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను తప్పు చేయలేదని ఇప్పుడు కన్నా తెలిసింది కదా, మరి నా పెన్షన్ పైసలు నాకన్నా ఇప్పియుండ్రి, నాకు ఇల్లు ఊలిపోయింది రిపేర్ చేయించుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. ఆయనకు ఆ పెన్షన్ పైసలు వచ్చే లోపు ఆయనకి ఎంత ఏజ్ దాటుతుందో అసలు పాపం ఉంటాడో ఉండడో అప్పుడుకి ఏం అర్థమవుతుంది. తీసుకొని ₹100 లంచానికే మొత్తం జీవితం అంతా ఓ పెద్ద శిక్ష వేసిండ్రు. మరి కేరళలో ఒక మత పెద్ద ఉన్నాడు. ఈయన మైనర్ బాలికని రేప్ చేసి 8 నెలలు పరారీలుండి పోక్సో చట్టం కింద జీవిత ఖైదు శిక్ష పడ్డ తర్వాత కూడా ఆయనకి బెయిల్ వచ్చింది. మీకు ఇంకో విషయం తెలుసు కదా, ఢిల్లీ హైకోర్టు జడ్జి వాళ్ళ ఇంట్లో అందరు చూస్తుండగానే కట్టలు క్యాష్ దొరికింది, కానీ ఇప్పటిదాకా ఆయన మీద ఎటువంటి చర్యలు లేవు. అట్లుంటది మన న్యాయ వ్యవస్థ. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పినా, మీకు యాదున్నదా, ఉన్నోంతో ఒకలాగా లేనోంతో ఒకలాగా పనిచేస్తుంది న్యాయ వ్యవస్థ అని. అది ప్రతిరోజు ప్రూవ్ అవుతూనే ఉంది.